కొలను రుద్రదేవుడు పేరు పలకగాని అతడు ముందుకు వచ్చి, రాజ్యం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నా ప్రాణాలు ధారపోయడానికి, శత్రువులతో పోరాడటానికి నేను ఎన్నడూ వెనుకంజ వేయబోను. కాని వయసరీత్యా వృద్ధుడినైన నేను ఇలా కొండలు అడవుల్లో ఉంటూ యుద్ధవ్యూహాలు రచించగలనేమో కాని ఆ యుద్ధాలలో స్థలములు పదే పదే మార్చేటప్పుడు ఖచ్చితంగా భారమవుతాను. మైదాన ప్రాంతాల్లో ఉంటూ చెప్పిన చోట దాడి చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కాని అడవుల్లో కష్టమవుతుంది. దీనివల్ల మన లక్ష్య సాధనకు ఆటంకం కలుగుతుంది. అది నాకు ఇష్టం లేదు. నేను స్వచ్ఛందంగా ఈ నాయకుడి పోటీ నుంచి తప్పుకుంటున్నాను. కాని ఈ విప్లవంలో తప్పకుండా నా భాగస్వామ్యం ఉంటుంది. నా మద్దతు ప్రోలానీడుకు ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. దాంతో అక్కడ త్రిముఖ పోటీ కాస్త ద్విముఖ పోటీగా తయారైంది. మిగిలిన వారిలో ప్రోలానీడు మద్దతుదారులు అతడి వైపు నిలబడగా, రెడ్డివర్గీయులు వెలుమలు అయిన సింగమనాయకుడికి మద్దతివ్వలేక ప్రోలానీడు వైపు మళ్లారు. దాంతో ప్రోలానీడుకు మద్దతిచ్చేవారి సంఖ్య పెరిగి ప్రోలానీడే నాయకుడు కాబట్టాడు. అది చూసి సింగమనాయకుడి వెనుకున్నవాడొకడు, అదేంటి ప్రభూ, ఈ ఉద్యమానికి మీరు నాయకుడవుతారనుకుంటే ఆ ప్రోలానీడు నాయకుడయ్యాడు అని అన్నాడు. దానికి సింగమనాయకుడు కాస్త దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచి, ఏ ప్రోలానీడుకు ఏం తక్కువరా? అతడు ఎందుకు నాయకుడు కాకూడదు? ఈ ఉద్యమానికి యువనాయకత్వం ఎంతగానో అవసరం. ప్రోలయ భూపతి, నా మద్దతు కూడా నీకే. నీ నాయకత్వంలోని మేమందరం పనిచేస్తాం. ఆ మహమ్మదీయుల నుండి మన రాజ్యాన్ని రక్షిస్తాం అని సింగమనాయకుడు అనగానే అక్కడున్న వారందరూ సింగమనాయుడికి, ప్రోలానీడుకు చప్పట్లతో జేజేలు పలికారు. ఆ చప్పట్లు మోగుతుండగా, నాన్నా, నీకు రావాల్సిన నాయకుడి హోదా ఆ ప్రోలానీడుకు పోయిందేమిటి అని తన తండ్రి అయిన సింగమనాయకుడిని నెమ్మదిగా వెనుక నుండి ప్రశ్నించాడు కుర్రవాడైన అనపోతనాయకుడు. ముందు ఆ తురకలపీడ వదలని, ఆ తర్వాత చూద్దాం నెమ్మదిగానే అన్నాడు సింగమనాయకుడు. ఆ రోజు మొదలు ఆ మహాసామ్రాజ్యంలో ప్రోలానీడు నాయకత్వంలోని ఆ దళం ఎక్కడ తురకలపీడ ఎక్కువుంటుందో అక్కడ ప్రత్యక్షమై వారిని శిక్షించడమే కాక ప్రజలను కాపాడేవారు. వారి స్వాధీనమైన అగ్రహారాలు, భూములు, మాన్యాలు స్వాధీనం చేసుకునేవారు. కూలగొట్టిన ఆలయాలు తిరిగి నిర్మించేవారు. ప్రోలానీడు దళం ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందో, ఏ ప్రాంతాన్ని ఆక్రమిస్తుందో అర్థం కాక ఉలూఖాన్ నియమించిన సుల్తాన్పూర్ ప్రతినిధి తలపట్టుకుని కూర్చునేవాడు. సామ్రాజ్యంలోని నాయకులందరూ కలిసికట్టుగా ఉంటే శత్రువులు ఎంత బలవంతుడైనా ఎలా లొంగదీయొచ్చో ఆ నాయకులకు అర్థమవుతుంది. ప్రోలానీడు దగ్గర ఒక చిన్న బూర ఉండేది. దాన్నూదితే ఒక వింతైన శబ్దం వచ్చేది. ప్రోలానీడు శత్రువుల మీద దాడి చేసే ముందు ఆ బూరను గట్టిగా ఊదేవాడు. ఆ శబ్దం శత్రువులకు మృత్యువు పిలుపుగా వినిపించేది. ఆ శబ్దం వినగానే రాజ్యంలోని పల్లెలను, ప్రజలను అల్లకల్లోలం చేయడానికి వచ్చిన తురుష్కులు ప్రాణభయంతో ఆయుధాలు వదిలి ప్రోలానీడుకు దాసోహం అనడము, చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోవడమూ జరిగేది. పోరులోకి దిగాడంటే ప్రోలయ ప్రళయకాల రుద్దుడిగా, సింగమనాయకుడు సింహంలా, సైనికులు యమకింకరులుగా మారిపోతారు. ఆ దళాన్ని ఎక్కడ చూసినా తురకదండు గుండెలు ఆగిపోయేవి. అలా ఏకధాటిగా దాడులు చేసి చేసి కొన్నేళ్లలోని సామ్రాజ్యంలోని సుల్తాన్పూర్ పరిసర ప్రాంతాలు తప్ప తక్కిన ప్రాంతమంతా ప్రోలానీడు ఆధీనంలోకి వచ్చింది. ఇక సుల్తాపూర్ని జయిస్తే ఆ సామ్రాజ్యం మొత్తం తిరిగి ఆ నాయకుల వశమవుతుంది. సుల్తాన్పూర్ మీద దాడి చేయడానికి ముహూర్తం పెట్టడమే తరువాయి. నాయకులందరూ తమ రాజధాని నగరం తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో వేరువేరు చోట్ల దాడి జరపడానికి రాజ్యమంతా పంపిన తన దళాన్ని రేకపల్లికి వేగంగా రావాల్సిందిగా అందరికీ ప్రోలానీడు కబురు పంపాడు. వివిధ ప్రాంతాల్లో ఉన్న దళ సభ్యులందరూ తొందరగానే రేకపల్లికి చేరుకున్నారు. అక్కడ సమావేశంలో, మన దళమంతా సవ్యంగానే పనిచేస్తోంది కదా, కోల్పోయిన రాజ్యం భాగాలన్నీ ఒక్కొక్కటి మన వశమవుతున్నాయి కదా, అయినా ఇంత తొందరగా అందర్నీ రేకపల్లికి రమ్మనడానికి కారణమేమిటి ప్రోలయ భూపతి అని సింగమనాయకుడు అడిగాడు.
దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చొని ఉన్న ప్రోలానీయుడును చూసి, ఏం జరిగిందో చెప్పు ప్రోలయ అని వేమారెడ్డి అడిగాడు. దాంతో ప్రోలానీయుడు మౌనం వీడి, హస్తిన నుంచి మనకొక దుర్వార్త వచ్చింది. మన విషయం ఎలాగో హస్తినలో ఉన్న ఉలూఖ్ఖాన్కు తెలిసిపోయింది. దానికి తోడు మధురలో ఉంచిన తన రాజప్రతినిధి గియాజుద్దీన్ తన మీద తిరగబడి స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. హోయసల బల్లాలుడు కూడా కప్పం కట్టను అని తెగేసి చెప్పాడు. వీళ్లందరినీ అణచడానికని అతడు హస్తిన నుంచి అతిపెద్ద సైన్యంతో దక్షిణ దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. ఈ మాట వినగాని ఆయా సామ్రాజ్యాలలోని నాయకులు, సామంతులు, మహారాజులు కూడా భయపడుతున్నారు అని చెప్పాడు. దానికి నువ్వు కూడా భయపడుతున్నావా ప్రోలయ భూపతి అని అనపోత నాయకుడు కాస్త నిర్లక్ష్యంగా అన్నాడు. ప్రోలానీయుడు ఎన్నటికీ యుద్ధానికి భయపడలేదు అనపోత. కాని మనసులో ఒక సంకోచం, అంత పెద్ద సైన్యంతో తలపడేంత శక్తి మన దళానికి ఉందా అని. అంతటి సైన్యాన్ని ఎదుర్కోవడానికి మనం ఎలాంటి వ్యూహం అవలంబించాలని చర్చించడానికై మిమ్మల్నందరినీ ఇక్కడికి రమ్మన్నాను అన్నాడు ప్రోలానీయుడు. ఇంత దూరం వచ్చాక ఇక వెనక్కి తగ్గేది లేదు ప్రోలయ. మనకున్న బలంతోనే మనం వారిని ఎదుర్కోబోతున్నాం. విజయము, వీరస్వర్గము వీటిలో ఏదో ఈ యుద్ధంతో తేలిపోవాలి అని సింగమనాయకుడు సింహంలా గర్జించాడు. అవును, నిండా మునిగాక ఇక చలేమిటి వానేమిటి, చావోరేవో ఈ యుద్ధంతో తేలిపోవాలి. ఈ తెలుగు నాయకుల దెబ్బ ఏమిటో ఆ హస్తిన వారికి తెలియాలి అని మరొకరెవరో అన్నారు. దానికందరూ సై సై అన్నారు. పెద్ద సైన్యంతో శత్రువులు వస్తున్నారనగాని ఎక్కడివారక్కడ జారుకుంటారేమో అనుకున్న ఆ నాయంకరులందరూ శత్రువులను ఎదుర్కోవడానికే సై అనడంతో ప్రోలానీయుడు ఆనంతో ఊగిపోతూ, ఇదే నేను కోరుకున్నది ఇదే. చావు ఎదురైనా మనమంతా ఇలా ఒక్కటిగా ఉండటమే నేను కోరుకుంటున్నాను. ఇలా మనందరం ఒకటిగా ఉంటే యముడు ఎదురొచ్చినా మనల్ని ఏమీ చేయలేడు అని వచ్చిన ఆనంద బాష్పాలు తుడుచుకొని, అవును, చావోరేవో ఈ యుద్ధంతో తేలిపోవాల్సిందే అని ప్రోలానీయుడు కూడా గర్జించాడు. దాంతో అందరూ ఉత్సాహంగా యుద్ధానికి సిద్ధమన్నారు. దాంతో జరగబోయే యుద్ధంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలో ప్రోలానీయుడు చెప్పడం మొదలుపెట్టాడు. కాపానీయుడు, నువ్వు వెళ్ళి ఈ ఉద్యమానికి సాయం చేయమని హోయసల సామ్రాజ్య పాలకుడు వీరబల్లాలుడికి విన్నవించు. నాకు తెలిసి అతడు మనకు తప్ప సాయం చేస్తాడు. అంతేకాదు, ఈ పోరుకు సాయపడతానని ముందుకి వచ్చిన ఏ ఒక్కరిని, ఏ వనరులని వదలకండి. అన్నీ సిద్ధం చెయ్యండి. విజయము, వీరస్వర్గము ఈ యుద్ధంతో తేలిపోవాలి అని ప్రోలానీయుడు పొలికేక వేశాడు. దానికక్కడున్న నాయంకరులందరూ సై అన్నారు. అందరూ యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, ధాన్యం మొదలైన అవసరాలు సేకరించడం మొదలుపెట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆ నాయంకరులకు అవసరమైనవి ధన, ధాన్య సహాయాలు అందించారు. అందరూ ఇలా ఎవరికి తోచిన సాయం చేస్తూ ఒకరికొకరు సాయం అందించుకుంటూ ముందుకు సాగడమే ప్రోలానీయుడు కోరుకుంటున్నాడు. అన్న ఆజ్ఞను అనుసరించి కాపయ్య బల్లాలుడి సహాయం అర్థించడానికని బయలుదేరాడు. అతడి వెంట బయలుదేరిన తన అన్న సేనాని ప్రతాపుడిని ఇక్కడే అన్న ప్రోలానీయుడికి రక్షణగా ఉండమని చెప్పాడు. అది విన్న ప్రతాపుడు, ప్రభూ, మరి మీకు రక్షణగా ఎవరు వస్తారు అని అడిగాడు. దానికి కాపానీయుడు నవ్వి, ఉన్నాడు కదా మన చిన్న ప్రోలుడు అంటూ ప్రోలా అని పిలిచాడు. ఆ పిలుపుతో ఆ సైన్య సమూహంలో ఉన్న ఒక యువకుడు కాపానీయుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆ యువకుడిని చూసి ప్రతాపుడు ఇతడు ఎవరా అని ఆలోచిస్తూ ఉంటే, ఏమిటి ప్రతాపా, అప్పుడే ఈ యువకుడిని మర్చిపోయావా అని కాపానీయుడు అడిగాడు. ఇతన్ని ఎక్కడో చూశాను, కాని గుర్తుకు రావడం లేదు ప్రభూ అని ప్రతాపుడు అనడంతో, అదేంటి ప్రతాపా, నీ పేరు పెట్టుకున్నవాడిని నువ్వే మర్చిపోతే ఎలా అని కాపయ్య నవ్వేసరికి అప్పుడు ప్రతాపుడికి అతడెవరో గుర్తుకు వచ్చి, ప్రతాప్ అన్నాడు. క్షమించండి సేనానిగారు, ఆ పేరు మర్చిపోయి చాలా ఏళ్లయింది. ఇప్పుడు నా పేరు ప్రోలయ నాయక. సైన్యంలో అందరూ నన్ను ప్రోల అని పిలుచుకుంటారు అన్నాడు ప్రోలయ నాయకుడు.
సరి ఇక నుంచి నేను కూడా నిన్ను ప్రోలా అనే పిలుస్తానులే బాలకా అని ప్రతాపుడు నవ్వాడు. ఏం ప్రతాపా, ప్రోలా నీకు బాలుడిలా కనబడుతున్నాడు కదా, ఆ బాలుడి యుద్ధ నైపుణ్యమేమిటో చూస్తావా అని కాపయ్య అడిగాడు. బాలుడితో యుద్ధం దేనికిలే ప్రభూ అని ప్రతాపుడు పరిహాసంగా నవ్వాడు. పరిహాసానికి కాదు, ప్రయత్నించి ప్రోలాని గెలువు చూద్దాం అని కాపయ్య ప్రోలాకు కత్తి అందించాడు. కాపయ్య ఆజ్ఞ అవడంతో ప్రోలా ఆ కత్తి అందుకొని పరీక్షకు సిద్ధమయ్యాడు. ఇక తప్పక ప్రతాపుడు తన ఒర నుండి కత్తి బయటకు లాగి ప్రోలయ్యను బాలుడిగానే తలచి నెమ్మదిగా కత్తి యుద్ధం ప్రారంభించిన కాసేపటికి అర్థమైంది వాడు బాలుడే కాని యుద్ధ విద్యల్లో అసామాన్యుడని. కాసేపటికి ఆ ప్రోలుడి ధాటికి తట్టుకోలేక ప్రతాపుడు తన కత్తిని పోగొట్టుకున్నాడు. దాంతో ప్రతాపుడు ఆశ్చర్యపడ్డాడు. అసలితడు ఎప్పుడు పెరిగి ఇంతయ్యాడు, ఈ విద్యలన్నీ ఎప్పుడు నేర్చుకున్నాడు ప్రభూ అని ప్రతాపుడు కాపయ్యను అడిగాడు. మన నాయకుడు ప్రోలానీయుడు మనందరినీ వేరువేరు దళాలుగా విభజించి మన రాజ్యంలో వేరువేరు చోట్ల నుండి దాడి చేసి ఆ ప్రాంతంలో మహమ్మదీయ పాలకులను తరిమికొట్టడానికి వెళ్ళాం కదా, అప్పుడు నువ్వు మన ప్రోలానీయుడుకు రక్షణగా ఈ ప్రాంతంలోనే ఉండిపోయావు. ఈ ప్రోలయ నాకు రక్షణగా నా వెంట వచ్చాడు. అలా వచ్చి ఇలా యుద్ధ విద్యల్లో మేటి అయ్యాడు. సుమారు 5-6 ఏళ్ల నుంచి కసిమీద పెరిగాడు కదా అని కాపయ్య చెప్పాడు. అవును ప్రభు, చూస్తుంటేనే అర్థమవుతుంది. ప్రోలా వారి మీద చాలా కసిగానే ఉన్నట్టున్నాడు అని ప్రతాపుడు అనడంతో, కసి మాత్రమే కాదు ప్రభు, మన రాజ్యాన్ని, రాజధాని నగరాన్ని నాశనం చేసి చివరకు ఆ నగరాన్ని సుల్తాన్పూర్గా పేరు మార్చిన ఆ యుద్ధోన్మాదులను మూలమట్టంగా మన రాజ్యం నుంచి తరిమికొట్టి మన ప్రజలను వారు పెట్టే హింసల నుంచి ముక్తి కలిగించిన నాడే నాకు మనశ్శాంతి ప్రభు అన్నాడు ప్రోలా. ఆ రోజు ఇక ఎంతో దూరంలో లేదులే ప్రోలా, నీ ఆవేశాన్ని చల్లార్చుకునే రోజు దగ్గర్లోనే ఉంది అని కాపయ్య ప్రోలా భుజం తట్టాడు. ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను ప్రభూ అని ప్రోలా ఒకంత కసిగా అన్నాడు. మా అన్నయ్య ప్రోలయ భూపతి హోయసలరాజు బల్లాలదేవుడిని కలిసి సహాయమడిగిరమ్మని ఆజ్ఞ ఇచ్చారు కదా, సమయమైందే, వారి రాజ్యానికి వెళ్ళి వద్దాం పద ప్రోలా అన్నాడు కాపయ్య. అలాగే ప్రభు అని ప్రోలయ నాయకుడు కొంతమంది అనుచరులను తీసుకొని కాపయ్య వెంట హోయసల రాజ్యం వైపు గుర్రాల మీద వేగంగా కదిలి వెళ్లారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. త్వరలోనే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము.